హలో అండి. కార్తీక పౌర్ణమి అయితే వచ్చేస్తుంది. అమ్మ ఒత్తులైతే నానబెడుతుందనమాట. అదేనండి 365 రోజులు ఒత్తులు. కార్తీక మాసంలో దీప ఫలితం రావాలని చెప్పి సంవత్సరం అంతా ఎలిగిస్తూ ఉంటాం కదా! ఆ ఒత్తులైతే నానబెడుతుందండి. ఈ దీపారాధన ఎప్పుడు చేయాలంటే కార్తీక పౌర్ణమికి చేస్తారు చాలామంది. ఒకవేళ అప్పుడు కుదరలేనోళ్ళైతే కార్తీక సోమవారం చేస్తారనమాట. ఈ దీపం ఎలిగించినప్పుడు మటికి కంపల్సరీ ఉపవాసం ఉండాలండి. ఒకవేళ ఉపవాసం ఉండటం కుదరదనుకున్న వోళ్ళైతే మార్నింగ్ ఎలిగిచ్చేసుకోండి. మార్నింగ్ పూజ అయ్యేదాకా మనం ఎలాగో ఏమీ తినం కాబట్టి మార్నింగ్ ఎలిగిచ్చేసుకోండి బెటరు. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీలో అందరూ ఎలిగించుకోవాలండి ఒత్తులు. కుదిరితే చక్కగా పిల్లలు, హస్బెండ్‌ని తీసుకెళ్ళి ఎలిగించండి. ఒకవేళ హస్బెండ్‌కి, పిల్లలకి కుదరదంటే గనక వాళ్ళ పేర్లు చెప్పి మీరే ఎలిగిచ్చేయండి. మెయిన్ పిల్లల్ని తీసుకెళ్ళడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మన తర్వాత ఇయన్నీ చేయవలసినోళ్ళు వాళ్ళే కదా! సో, ఆళ్ళకి అలవాటు చేసినట్టు ఉంటుంది. వాళ్ళకన్నీ తెలియాలని చెప్పి వాళ్ళనైతే తీసుకెళ్ళి చక్కగా చెప్పి వాళ్ళ చేతైతే చేయించండి. ఆళ్ళకి అలవాటు అవుతాయి అన్నీని. నెక్స్ట్ ఏంటంటేనండి మనం శివాలయంలో గాని, విష్ణాలయంలో గాని ఈ దీపారాధన వెలిగించాలనమాట. చాలామంది ఇంటికాడ చేస్తూ ఉంటారు గానీ, ఇంటికాడ కాదండి గుళ్ళోనే ఎలిగించాలి. అట్టి డిప్పల్లో అయితే చేయడం బెటర్ అండి నాకు తెలిసైతే. ఎందుకంటే చాలామంది కొబ్బరి చిప్పల్లోని, ప్రమిదల్లోని ఎలిగిస్తూ ఉంటారు. అలా ఎలిగించామనుకో మనం సలివిడి వడపప్పు పెట్టాలి నైవేద్యము. పెట్టడానికి సరిగ్గా కుదరదు. నెక్స్ట్ ఫ్యామిలీ అందరూ ఎలిగిస్తాం కాబట్టి చక్కగా ఒకే దాంట్లో ఉంటే అందంగా అంతాయి. కాబట్టి అట్టి డిప్పల్లో పెట్టడానికైతే ట్రై చేయండి. మాది విలేజ్ కదా! అట్టిడిప్పలైతే బోలెడు అట్టిడిప్పలు దొరుకుతాయి. కార్తీక మాసం అంతా కూడా అట్టిడిప్పల్లోనే పెడతామండి.